మచిలీపట్నంలో తీసుకున్న నగలన్నీ కూడా మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ గూడా మొన్న మచిలీపట్నం వెళ్ళినప్పుడు ఈ ఆభరణాలన్నీ గూడా తీసుకోవడం జరిగినాయండి. అవి ఎంత పడినియి ఏంటనేది ఫుల్లు మీకు డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఈ నామం ఖరీదు రూ. 140 అయితే పడిందండి. ఈ కిరీటం అయితే రూ. 55 అలా పడింది. ఇది రూ. 40 అలా అన్నీ గూడా తక్కువ రేంజ్‌లో అయితే ఉందండి. ఈ కిరీటం గూడా తీసుకోవడం అనేది జరిగిందండి. అయితే మాకు ఆ షాప్‌లో ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటి అనేది గూడా ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అసల ఈ షాపులో ఆళ్ళు ఇంత నిజాయితీగా ఉంటారని నేను అనుకోలేదండి. అయితే మేము మచిలీపట్నంలో ఒక షాప్‌కైతే ఎళ్ళాం, గోల్డ్ షాప్‌కి. ఇది ఆ యొక్క షాప్ వచ్చేసరికి మనకి పెద్ద సాయిబాబా విగ్రహం ఉంటుంది చూడండి ఆలయము. ఎదురు అంటే ముందు ఉంటుంది కదండీ పెద్ద రోడ్డు, 2 లైన్ల రోడ్డు. స్ట్రెయిట్ ఎళ్తే హైవే ఎక్కుతాం చూడండి. హైవేలో సాయిబాబా గుడి దాటిన తర్వాత మూడో సందులో అయితే ఈ యొక్క ఆలయం, ఈ యొక్క షాప్ అయితే ఉంటుందండి. అదే సందులో శివాలయం కూడా ఉంటుంది. ఆ సందులోకి వెళ్తే మనం షాప్ అయితే చూడొచ్చు. ఆ షాప్‌లో దేవుడికి సంబంధించిన నగలు, మామూలుకి సంబంధించిన నగలు అనేవి చాలా ఉంటాయండి. మీకు చాలా బావుంటాయి. అయితే ఈ కిరీటం రేట్ ఎంత పడిందంటే గనక ఇది రూ. 2000 కిరీటం అయితే మాకు డిస్కౌంట్‌లో 1600కి అయితే వచ్చిందండి. అలాగే ఈ కిరీటానికి చెవులు కూడా వచ్చాయి. చెవులు ఇవి కూడా మీకు చూపిస్తాను చూడండి. అవి కూడా వచ్చాయి. చెవులకి సంబంధించినవి కూడా సెపరేట్‌గా తీసుకున్నాం. మొత్తం కూడా 1800 అయితే అయినాయండి. ఇవన్నీ కూడా తీసుకోవటం జరిగిందండి. చూసినట్లయితే ఇవన్నీ కూడా తీసుకున్నాము. ఈ యొక్క చెవులకు సంబంధించినవి కూడా చూడండి. అయితే మాకు షాప్‌లో ఏం జరిగిందంటే గనక మేము ఆ రోజు షాప్‌కి వెళ్ళినప్పుడు అంటే మొన్న సోమవారం నాడేనండి. సోమవారం నాడు షాప్‌కి వెళ్ళినప్పుడు నగలు తీసుకుంటానికి వెళ్ళాము. అయితే నాతో పాటు వచ్చిన ఆళ్ళకి మనీ అనేది రూ. 400 అయితే అక్కడ పడిపోయినాయండి. మేము అనుకున్నాము ఎక్కడో గుళ్ళో పడిపోయినాయేమో, ఎక్కడ పడిపోయినాయేమో అనుకున్నాము. ఇక ఆ డబ్బుల మీద కూడా ఆశ లేకుండా వచ్చేసాము. కానీ అండి మంగళవారం రోజు ఫోన్ చేశారండి వారు, ఆ షాపు వాళ్ళు. చాలా నిజాయితీమంతులు కాపోతే అలా చేస్తారండి. వాళ్ళు ఫోన్ చేసి ఇదిగోండి మీ ఏమన్నా డబ్బులు పడినాయా అని అడిగారు ఫస్ట్. అవునండి మాయి 400 అంటే మాకు తెలీదు. మీ పోయాయా అని అడిగితే 400 పోయినాయి అని నేను చెప్పాను. అయితే మీరు మొన్న షాప్‌కొచ్చారు కదా! మీ పేరు శ్రీనివాస్ పలానా వాళ్ళనా అని అడిగారు. ఓకే అని అని చెప్పాము. అయితే మీ 400 పడినాయండి అన్నారు. అవును అవునండి. ఫస్ట్ అన్నారు ఇన్ని నోట్లు ఏంటి అని అడిగితేను రూ. 200 నోట్స్ రెండండి పడిపోయినాయి అన్నాము. అంటే వారు ఎమ్మటే వాళ్ళ మేనేజర్ గారికి చెప్పారు ఇట్లా వీళ్ళయ్యేనంటండి డబ్బులు. ఇలా మొన్న షాప్‌కొచ్చారు మన షాప్‌కి కొన్ని నగలు తీసుకున్నారని చెప్తే వారన్నారు, సరే మీరు చూసి వేసేసేయండి అంటే వాళ్ళేం చేశారంటే వెంబటే నా ఫోన్‌కి డబ్బులైతే కొట్టేశారండి. ఈ రోజుల్లో అలా నిజాయితీగా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎక్కడండి? ఒక రూ. 100 మన జేబులో పడిపోతే వెనక నుండి వెనక్కెళ్ళి తీసుకువెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. వారు మరి వాళ్ళు ఆ షాప్ వాళ్ళు అంత నిజాయితీగా ఉండకపోతే ఆ డబ్బులు మనకు తిరిగిస్తారండి. ఈ రోజుల్లో కూడా అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే గ్రేట్ అనిపించింది. అలా ఆ షాప్ నుండి మేమైతే వచ్చేసాము. తర్వాత ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ అండి ఇక్కడ మీరు చూస్తున్న నగలన్నీ కూడా చాలా నంబర్ 1 క్వాలిటీలో ఉన్నాయండి నగలు గానీ. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా తక్కువ రేట్‌లో అయినాయండి. మొత్తం చూడండి ఎంత అయినాయో మీకు చెప్తాను. ఇందాక ఫస్ట్ చూసారు కదా వీడియో, అవి కొన్ని వేరే వాళ్ళకి సంబంధించినవి కూడా ఉన్నాయి. అంటే శివుడి నామాలు అవి వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళయి మాయి కలిపి మాయి వరకు కిరీటం కాకుండా మాయి వరకు ఎంత అయినాయి అంటే గనక రూ. 1500 అయితే అయినాయండి. మిగతాయి నగలు చెప్పా కదా 1800 అయినాయండి. కిరీటము అలాగే కిరీటానికి సంబంధించిన చెవులు ఇవి కూడా అలా అయినాయి. ఆ రేట్ అయితే అయినాయి. ఈ మాత్రం ఆ రేట్‌లో అయితే దొరికినాయండి. ఈ విధంగా మొత్తం కూడా చూడండి. ఇవన్నీ కూడా నేను అక్కడ చిలకలపూడిలో అంతకుముందు తెచ్చినయి, ఇప్పుడు తెచ్చినయి. అంతకుముందు తెచ్చినయి ఏంటేంటి అంటే గనక ఆ రౌండ్ బిళ్ళలల్లే కనపడుతుంది చూడండి. అవి ఆ నక్లీసు. ఆ 2 మాత్రం పూర్వం తెచ్చాను. మీకు చూపించే ఉన్నా ఆల్రెడీ. అవైతే అంతవరకు తెచ్చాను. ఈ మాత్రం ఇప్పుడు తెచ్చానండి. ఇవన్నీ కూడా చూడండి. ఇవన్నీ కూడా రీసెంట్‌గా తీసుకుంది. అయితే ముక్కు పుడకలండి చాలా చిన్న సైజు నాకెక్కడా దొరకలేదండి. కాకపోతే ఇక్కడే దొరికినాయి చూడండి. మన విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఉన్నారు కదండీ! ఆ అమ్మవారికి సంబంధించిన ముక్కు పుడకలు నేను ఎక్కడ వెతికినా ఎక్కడ కనపడలేదండి. ఈ షాప్‌లో చూడంగానే నాకు షాక్ అయిపోయాను. ఏంటి ఈ షాప్‌లో కూడా ఇంత చిన్నవి కూడా ఉన్నాయి. ఇంకా చిన్నవి కూడా ఉన్నాయండి. చాలా ఆనందం కలిగింది. ఎన్నాళ్ళు వెతుకుతుంటే దొరకలేదు. వెళ్ళాను దొరికేసింది. ఆ షాప్ మాత్రం చాలా బాగుంటుందండి. ఆ షాప్ అడ్రస్సు, పేరు ఇవన్నీ కూడా మీకు చివర్లో ఒక 10 నిమిషాల పాటు ఇస్తాను చూడండి. అలాగే నేను ఈ కిరీటాన్ని మీ అందరికి కూడా తెలుసు మావుళ్ళమ్మ అమ్మవారని మాకు దగ్గరలో ఉంటారు. అమ్మవారికి అలంకరణ చేస్తానని.
ఆ అమ్మవారి కోసం తీసుకున్న కిరీటం అండి, అలాగే అమ్మవారి కోసం తీసుకున్న చెవులు, అలాగే రేపు వెళ్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే ఈ కట్టరు, రేపు అక్కడ అమ్మవారి దగ్గర అలంకరణ చేయడం కోసం ఈ కట్టరు ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నాను. అలాగే ఊలు, ఇవన్నీ కూడా నగలు అలంకరించడం కోసం ఊలు ఇవన్నీ కూడా తీసుకున్నాను. అలాగే మనం దేవుడికి అలంకరించేటప్పుడు అండి మైనం వాడతారు కదండి, ఆ మైనం ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా అలా ఉంటుందండి, కొంచెం అంటుకున్నట్లుగా గమ్ముగా. ఈ మైనాన్ని అయితే మనం పెట్టి ఆ కిరీటాల్లో అంటియటం అనేది జరుగుతుందండి. చెవులిలి కానీ అవి అంటియటం అనేది జరుగుతుందండి ఆలయాల్లో. లేదంటే స్టిక్ అని కూడా పెట్టచ్చు. ఆ రెండింటిలో ఏది యూజ్ చేసినా మనం స్టిక్ అవుతూ ఉంటుంది. అలాగే ఒక బ్రష్ కూడా తీసుకున్నానండి. ఈ బ్రష్తో మనం లక్క పసుపు అమ్మవారికి చేస్తాం కాబట్టి ఒక బ్రష్ కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అక్కడ తీసుకుని వచ్చాము. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకున్నాను బ్రష్. ఇవి నగలు మాత్రం అక్కడ తెచ్చుకున్నానండి. ఇది చాలా తక్కువ రేటుకి అన్ని నగలు రావటం చాలా గ్రేట్ అనిపించింది. ఆ తర్వాత ఊళ్ళు ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. షాపు పేరు అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా వీడియోని చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ షాప్కి అయితే వెళ్ళండి. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఫోన్ నెంబర్ పెడితే కనుక వాళ్ళు మీకు షాప్ యొక్క అడ్రస్ అయితే ఇస్తారండి. అంటే గూగుల్ మ్యాప్ అలా ఇస్తారు వాట్సాప్లో. మీరు బస్ స్టాండ్ దిగగానే అక్కడ దిగినా కానీ అది చూసుకుంటూ మీరు ఆ షాప్కి అయితే వెళ్ళొచ్చు. చాలా కలెక్షన్ ఉందండి. దేవుడికి సంబంధించిన మాత్రం నగలు ఉన్నాయి. నేను చెప్పా కదండి, నేనే అడావుడిలో ఉండి నేను వీడియో తీయలేకపోయాను. కాళ్ళు చేతులు వరలక్ష్మి వ్రతానికి సంబంధించినవి అన్ని రకాల దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి. ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగున్నాయండి. మీరు కూడా వెళ్తారని నేను కోరుకుంటూ ఇక్కడ చూసినట్లయితే పెయింట్ బ్రష్లు ఇవన్నీ కూడా తెప్పించానండి. ఇవన్నీ కూడా తెచ్చి అలంకరించడం కోసం తెచ్చాను. ఈ యొక్క యశశ్రీ అనే షాప్ అండి, యశశ్రీ అనే షాప్లో మేము తీసుకున్నాము. వారి నెంబరు అవన్నీ కూడా ఇస్తాను. వారికి ఫోన్ చేసి మీరు ఎక్కడ షాప్ అని కనుక్కొని వెళ్ళండి. చాలా బాగుంది. ముందు ఆ షాప్లో రెస్పెక్ట్ కానీ షాప్కి వెళ్ళిన తర్వాత కానీ చాలా బాగా ఇస్తున్నారండి మనకి. అలా చేస్తున్నారు. ఇది గుడివాడలో కూడా ఉందండి. గుడివాడలో విజయవాడలో కూడా ఉంది ఇలా బ్రాంచ్. ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీరు కనుక్కోండి వెళ్ళినప్పుడు, మచిలీపట్నం వెళ్ళినప్పుడు. కానీ మచిలీపట్నంలో మాత్రం చాలా బాగుందండి. ఎక్కువ సామాగ్రి అయితే ఉంది, పూజా సామాన్లు, దేవుడికి సంబంధించిన నగలు మాత్రం ఎక్కువ ఉన్నాయండి. అవి మాత్రం మర్చిపోలేను. ఆ రోజు అసలు ఆ షాప్ మొత్తం కూడా ఫస్ట్ 1 గంట కూర్చున్నామని వెళ్ళాము. షాపింగ్ చేస్తుంటే 2 గంటలకు షాపింగ్ అయితే చేసేసామండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.